అనంతపురం మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో సోదాలు చేపట్టారు. బిల్డింగ్ పర్మిషన్లలో అవకతవకలు జరిగాయా అనే కోణంలో అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉన్న ప్రతి ఫైల్ను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ సోదాల్లో ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిఐ హమీద్ ఖాన్ పాల్గొన్నారు. ఏసీబీకి రాబడినటువంటి కంప్లైంట్స్ మేరకు ఈరోజు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ విభాగంపై ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాము. ఇక్కడ టౌన్ ప్లానింగ్ సెక్షన్ల విభాగంలో ఈ బిల్డింగ్ అప్రూవల్స్లో, తర్వాత రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ వాళ్ళు ఇచ్చిన అప్రూవల్స్లో కొన్ని మనకు అక్రమాలు జరిగాయని చెప్పేసి మనకు కంప్లైంట్స్ రావడం జరిగింది. అందులో భాగంగానే మనం ఈరోజు తనిఖీలు చేస్తున్నాము. తనిఖీల్లో కొన్ని మనము బిల్డింగ్స్ పరిశీలిస్తున్నాము. కొన్ని అక్కడక్కడ డీవియేషన్స్ కనపడుతున్నాయి. సెర్చెస్ ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఇది ఇంకా లేట్ కావచ్చు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీకు అన్ని వివరంగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బిల్డింగ్ సంబంధించిన ప్లాన్స్, డీవియేషన్స్ అంటే వాళ్ళు దాంట్లో ఏమేమైతే ప్లాన్ అప్రూవల్ ఉందో అప్రూవల్ ప్రకారం కట్టారా లేదా, డీవియేషన్స్ ఏమన్నా వెరిఫై చేస్తున్నాము. అవన్నీ వెరిఫై చేయడానికి టైం పడుతుంది. అక్కడ ఉన్నటువంటి అధికారులను గుర్తుపెట్టుకొని వాళ్ళ సిస్టమ్స్ నుంచి లాగిన్స్ నుంచి అన్ని ఓపెన్ చేసి వెరిఫై చేస్తాం. ఇప్పటి వరకు ఇంకా ఒక 4-5 బిల్డింగ్స్ వెరిఫై చేసాము. ఇంకా చేయవలసింది ఉంది, చాలా ఉన్నాయి, టైం పడుతుంది. దాంట్లో ఏమన్నా లోక. థ్యాంక్ యూ. అనంతపురం జిల్లాలో చాలామంది అధికారులు కూడా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు చేయవలసినటువంటి పనులకు పబ్లిక్ నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కూడా మనకు తెలుస్తూ ఉంది. కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. తర్వాత మీ నోటీస్కి ఎవరైనా అట్లా బాధితులు వస్తే కూడా మా దగ్గరికి పంపండి. టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది 1064. దానికి ఫిర్యాదు చేసినా కూడా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మీడియా ద్వారా కూడా మీరు 1064 టోల్ ఫ్రీ నెంబర్ని దాన్ని కూడా పబ్లిక్ డొమైన్లోకి ప్రచారం చేయండి. 1064కు కంప్లైంట్ ఇచ్చినా కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఏసీబీ డిఎస్పీ అనంతపురం నంబర్ కూడా 9440446181. తర్వాత ఒక ఇన్స్పెక్టర్ 6182. ఇన్స్పెక్టర్ నంబర్లో కూడా ఎవరైనా మెసేజ్ ఇవ్వచ్చు, మేము చర్యలు తీసుకుంటాం. మీ దృష్టికి వచ్చినా కూడా మా దగ్గరికి పంపాలి, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అవినీతి అధికారులు ఇక్కడ ఏసీబీ వైపు నుండి ఇన్స్పెక్టర్ జయమ్మ, హమీద్ ఖాన్ గారు, తర్వాత మోహన్ ప్రసాద్ గారు, రామకృష్ణ గారు, మా సిబ్బంది అంటే గారు.